టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ అంటే మన దేశంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, ఫైలేరియల్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే బ్యాక్టీరియా వలన వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది టెస్టికల్స్కి స్ప్రెడ్ అవ్వటం కానీ ఇది జరగవచ్చు. సో దీనికి మనం యాంటీబయాటిక్స్ వాటితో ట్రీట్ చేసుకొని ఎక్కడన్నా ఏదన్నా పర్టికులర్గా ఏదన్నా కారణం దానికి మనం కనిపెడితే దాన్ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి టార్షన్ అని, అది ఎమర్జెన్సీ అనమాట. టెస్టిస్ లోపల ఇట్లా తిరిగిపోతుంది, స్క్రోటమ్ లోపల ఇట్లా తిరిగిపోయి ఆ టెస్టిస్కి బ్లడ్ సప్లై అనేది ఆగిపోతే అది దాదాపు ఒక 4 అవర్స్లోనే ఆ టెస్టిస్ చనిపోతుంది. సో చిన్నపిల్లలు ఎవరన్నా ఆడుకుంటూ ఒకటేసారి సడన్గా నొప్పి వచ్చింది బీర్జంలో అని చెప్తే మాత్రం పేరెంట్స్ దానికి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకుంటే మనకి అది మామూలు నొప్పియా లేకపోతే టార్షనా అనేది తెలుస్తుంది. ఈ టార్షన్కి సర్జరీ చేస్తే 4 అవర్స్ లోపల సర్జరీ మనం చేయగలిగితే ఆ టెస్టిస్ సేవ్ అవుతుంది. చాలామంది 1 రోజు 2 రోజుల తర్వాత వస్తారు, అట్లాంటి వాళ్ళకి ఆ టెస్టిస్ చనిపోతుంది అన్నమాట. ఇది ఇమీడియట్గా ఏదైనా సడన్గా జరిగేది. మిగతావన్నీ మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వాటితో నొప్పులు అవి పెయిన్స్ వస్తుంటాయి, అది మామూలుగానే ట్రీట్ చేసుకోవాలి.